హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. గత 2 వారాల నుంచి చూసుకుంటే స్టాక్ మార్కెట్స్లో ర్యాలీ నడుస్తుంది. ఒకానొక టైంకి అయితే 85,000 మార్క్ని కూడా దాటేసింది. మరి నిజంగా ఈ ర్యాలీ ఎంతవరకు ప్రాఫిటబుల్? అసలు ఎవరికి బెనిఫిట్ చేస్తుంది, ఎవరికి డిసడ్వాంటేజ్, అసలు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేకపోతే ఇన్వెస్ట్ చేయాలా? ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నమస్తే అండి. బాగున్నాండి. ఓకే, సో లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మార్కెట్స్ అయితే బీభత్సం సృష్టిస్తున్నాయి. అన్ని ప్రైసెస్ కూడా, అన్ని స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది చూస్తుంటే మాత్రము. సో ఇది శుభసూచకం అంటారా లేకపోతే? డెఫినెట్గా ఇది పాజిటివేనండి, శుభసూచకమే. సో మార్కెట్స్ బాగా ర్యాలీ వెళ్తున్నాయి, అది ఇప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఏమవుతుందంటే ఇంకా ఇంకా మొమెంటం ఉంది. అందరూ ఏంటంటే లాస్ట్ 3 months నుంచి ఇంకా కరెక్షన్ వస్తుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టు ఇంకా ర్యాలీ పెరుగుతుంది. సో చాలామంది ఏం చేశారంటే లాస్ట్ టైము 25,600 ఆ రేంజ్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకొని క్యాష్ పక్కన పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో మళ్ళీ ర్యాలీలు వెళ్తున్నాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ మార్కెట్స్లో ఫెడ్ రేట్లు తగ్గించడం అనేది మంచి పాజిటివ్ పాయింట్. సో దానివల్ల ఇంకా మార్కెట్కి పాజిటివ్ వచ్చింది. సో అది ఇక్కడ మొత్తం గ్లోబల్ వైడ్గా గ్లోబల్ కంట్రీస్ అన్ని కంట్రీస్ కింద కూడా పాజిటివ్ సిగ్నల్ వచ్చింది. దానివల్ల మొత్తం మార్కెట్స్ పెరుగుతున్నాయి. ఓకే, సో మరి ఈ ర్యాలీ అనేది రీటైలర్స్కి ఎక్కువ బెనిఫిటబుల్ అంటారా లేకపోతే అంటే ఆల్రెడీ స్టాక్స్ అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ అంటారా లేకపోతే కొత్తగా దిగుతున్న వాళ్ళకి బెనిఫిట్ అంటారా? ఈ ర్యాలీ అయితే వచ్చిందని చెప్తున్నాం కానీ మేడం, ఎవరు యాక్చువల్గా బెనిఫిట్ అవుతున్నారు అనేది మళ్ళీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ రైల్వే కంపెనీస్లో కానీ, తర్వాత ఈ యొక్క డిఫెన్స్ సెక్టర్లో కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పెద్ద లాభపడలేదు. అలాగే బ్యాంకింగ్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కొంచెం బాగుంది. ఆటోమొబైల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు రియాలిటీ కానీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇవన్నీ కూడా బాగా ఒక్కొక్కటి ఏమవుతుందంటే సెగ్మెంట్ ప్రాఫిట్స్లో వస్తున్నాయి అన్నమాట. సో మనం ఏంటంటే ఈ కంపెనీ స్టేబుల్గా ఉండి పార్టిసిపేట్ చేయలేదు, ఇది ఎగ్జిట్ అయిపోయి ఇంకో దానికి వెళ్దాము అనే లోపు ఆ కంపెనీ స్టార్ట్ అవుతుంది. సో అలా షిఫ్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కొంచెం డిసడ్వాంటేజ్ అవుతున్నారు. సో షిఫ్ట్ కాకుండా నిలబడిన వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ ర్యాలీ స్టార్ట్ అయింది ఐటీతో స్టార్ట్ అయింది. అంతకుముందు ఐటీకి ఎవరు కూడా పాజిటివ్ లేరు. అవన్నీ కూడా ఇప్పుడు పైకి వచ్చాయి. ఆ తర్వాత ఆటోమొబైల్ లాస్ట్ 15 days వరకు కూడా ఆటోమొబైల్ నార్మల్గా ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు సీజనల్ లాగా స్టార్ట్ అయింది ఆటోమొబైల్. సో అలా ఏంటంటే ఒక్కొక్క ర్యాలీని మనం ఐడెంటిఫై చేయాలి, పొటెన్షియల్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ పొటెన్షియల్ మనం దాన్ని ట్రాక్ చేయగలగాలి. అప్పుడు దానిలో మనం ప్రాఫిట్ అవుతాం. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో అంటే మంచిగా నడుస్తున్నాయి, బట్ ఎప్పుడు క్రాష్ అవుతాయో మనం చెప్పలేము. అంటే అది కూడా క్రాష్ అవ్వడం కొంచెం నార్మల్గా అయితే బాగుండు, లేకపోతే సడన్ క్రాషెస్ కూడా మనం చాలా సిచ్యువేషన్స్లో చూస్తుంటాము. సో అట్లా అయినప్పుడు అంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మోస్ట్లీ ఈ ర్యాలీ నడుస్తున్నప్పుడు? ఎగ్జాక్ట్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఇక్కడ అంతా కూడా ఎలా ఉంటుందంటే మార్కెట్ క్రాష్ కానీ కరెక్షన్ కానీ ఎప్పుడు అవుతుందంటే మనము ఫస్ట్ నెగిటివ్గానే ఉంటాం, దీన్ని నమ్మం. అయితే మనల్ని అలా వెయిట్ చేయించి ఒక స్టేజ్లో మార్కెట్ బాగానే ఉంది కాక ఇక పడదు అనే రేంజ్కి తీసుకెళ్ళాక పడేస్తాడు అన్నమాట. ఎప్పుడు చాలాసార్లు అదే జరుగుతుంది. కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే నెవర్ బిలీవ్ ద మార్కెట్. సో ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఎప్పుడు మనం ఆ సెంటెన్స్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. బిలీవ్ ఇన్ కంపెనీస్ అనొచ్చా? నెవర్ బిలీవ్ ఇన్ మార్కెట్, బిలీవ్ ఇన్ కంపెనీస్ లేదు. ఎందుకంటే ఇది ఒక అన్సర్టనిటీని డీల్ చేయటం, ఒక అన్సర్టనిటీ మార్కెట్స్ అనేవి. ఇప్పుడు మొన్న చూడండి లెబనాన్లో ఫైటింగ్ అవుతుంది, అది ఏదైనా కొంచెం తారాస్థాయికి వెళ్ళిందంటే అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవాళ కంపెనీ అని కాదు, లేకపోతే మార్కెట్ అని కాదు, బిలీవ్ చేయటం అంటే నా ఉద్దేశం ఓవర్గా ఫెయిత్ వెళ్ళకూడదు, మనం కేర్ఫుల్గా ఉండాలి. నా పాయింట్లో పాజిటివ్ ఏంటంటే నేను మార్కెట్ని తప్ప అంటలేదు, డబ్బు నాది. ఇప్పుడు మనం ఉన్న లేకపోయినా స్టాక్ మార్కెట్ ఉంటుంది, మనం ఇన్వెస్ట్ చేయకపోయిన కంపెనీస్ ఉంటాయి, అవి ఉంటాయి. బట్ మనం ఇక్కడికి వచ్చేది మనం సంపాదించడానికి. ఆ రూల్ బాగా గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్లు చాలామంది అంటారు మార్కెట్ ర్యాలీ బాగా వచ్చేసిందని. సో యాక్చువల్లీ డజంట్ ఎఫెక్ట్ టు మీ. నాకేమైంది
ఇప్పుడు ఇంత ర్యాలీ వెళ్ళింది, నేను ఎంత ప్రాఫిట్ తీసుకున్నాను అనేది ముఖ్యం మనకి. ఇప్పుడు ఈ ర్యాలీ వెళ్ళిపోయింది అని మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ, బట్ మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆప్షన్స్ చేస్తారు చాలామంది, వాళ్ళు ఎటు లాస్ అవుతూ ఉంటారు, ఫీచర్స్ చేసే వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. అవన్నీ కాకుండా మొత్తం ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా మన గురించి ఆలోచించాలి. ఇప్పుడు మార్కెట్ పెరిగింది, నాకేమైనా బెనిఫిట్ వచ్చిందా, నేను ఎంత సంపాదించాను, సో ఈ ర్యాలీలో నాకు ఎంత బెనిఫిట్ అయ్యాను, అలా ఆలోచించండి. సో ఎప్పుడైతే అలా ఆలోచిస్తామో అప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే, నీవు ఏ కంపెనీ తీసుకున్నావు, ఏ కంపెనీ పర్ఫార్మెన్స్లో ఉంది, ఏది పర్ఫార్మెన్స్లో లేదు, ఎంత రిస్క్ చేస్తున్నావు, ఎంత రివార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఈ క్యాల్కులేషన్ ఉంటుంది. అలా కాకుండా మార్కెట్స్ బాగా వెళ్ళిపోయినాయంటే ఎమోషనల్గా మనం కనుక ఇన్వాల్వ్ అయితే, బయట వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఒక ఎమోషనల్ కనెక్ట్తో మార్కెట్తో ఉన్నాం అనుకోండి, ఆ టైంలో అప్పుడు మార్కెట్ క్రాష్ అయ్యి మనకి చాలా పెయిన్ ఇస్తాయి. అలా కాకుండా లాజికల్గా మనం మైండ్తో ఆలోచించి, ఓకే మార్కెట్స్ హై లెవెల్లో ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి, కాషియస్గా ఉండాలి, ఎప్పుడు క్రాష్ అయితే తెలీదు. మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాం ఇలాంటివి. 1-2-3 days చాలు మార్కెట్స్ మళ్ళీ మొత్తం అలాంటివి చూసాం మనం రీసెంట్గానే మనం ఎలక్షన్ టైంలో కూడా చూసాం, వర్టికల్ ఫాల్ అవుట్ ఇవన్నీ చూసాం. అవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట ఈ ర్యాలీని. ఓకే ఇప్పుడు నేను ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ లాక్ చేసుకోవటం, ఇప్పుడు మీరు కొంత దీన్ని ఎలా చేయాలంటే, ఇప్పుడు కొంత ప్రాఫిట్ని మీరు బుక్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఇంకా వెళ్ళిపోతుంది అనుకుంటాం, రొటేట్ చేయండి. మళ్ళీ ఒక 100 shares మనం తీసుకున్నాను, 100లో 50% బుక్ చేసుకోండి, మళ్ళీ కిందకు వస్తుంది. అక్కడ బై అండ్ డిప్స్లో రొటేట్ చేసుకోండి. కొంత ప్రాఫిట్ బుక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అడ్వాంటేజ్, రేపు కరెక్షన్ అయినా మీకు పెయిన్ ఉండదు. ఓకే నేను కొంత సంపాదించాను అనే ఒక ఫీలింగ్లో ఉంటాం. ఏది బుక్ చేయకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదమ్మా. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, పెద్ద పెద్ద అకౌంట్స్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న అకౌంట్స్కి ఏం చేయాలంటే, కంపల్సరీ మీరు ఈ యొక్క ఫార్ కాంట్రాక్ట్స్ సెల్లింగ్, కాల్ ఆప్షన్ సెల్లింగ్ చేయటం అనేది మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ టైంలోనే ఏమవుతుందంటే అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఒకవేళ మార్కెట్ ఫాల్ అవుతుంటే. అలాగే మ్యారీడ్ పుట్ అంటాం, అంటే పుట్ ఆప్షన్ని బై చేయటం. సో హెడ్జింగ్ టైప్లో మనం ఫండ్ని గ్రో చేయటం అనేది కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎనీ టైము ఏదైనా కానీ విరుగుట కొరకు కానీ ఎంత పెరిగినా కొంత డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అది మనకి ఎలా అవుతుందంటే మార్కెట్ మన ఒక మాయలో తీసుకెళ్ళిపోయి ఇంకా పెరగదు, ఇక ఇప్పుడు కంటిన్యూగా అప్ ట్రెండే అనే స్టేజ్ తీసుకెళ్తుంది. అంతా ఓవర్ నమ్మకం వచ్చేస్తుంది. దాన్ని గ్రీడీ స్టేజ్ అంటాం. ఆ గ్రీడీ స్టేజ్కి వెళ్ళిపోయి ఇక మనం ఏమవుతామంటే ఆ గ్రీడీ స్టేజ్ దాకా తీసుకెళ్ళి ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోద్ది ఫాల్. చూస్తుండగానే వర్టికల్ ఫాల్ ఏం చేయలేం. కాబట్టి అలాంటి మనం చూసాం కాబట్టి ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సో నేను కూడా అదే చేస్తుంటాను, ఎప్పటికప్పుడు బుక్ చేయటం. అట్లీస్ట్ ఇప్పుడు ఒక సెక్టర్ ఉంది, స్టాప్ లాస్లు ఎక్కడి వరకు ఉంటాయి అసలు మైండ్లో అయినా, ఇగో ఇది స్టాప్ లాస్, ఇది నా రేంజ్, మ్యాక్సిమం రేంజ్ ఇక్కడ వస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, అలా మెంటల్గా మీరు పెట్టుకోవాలి. క్యాలిక్యులేటివ్ ప్రాఫిట్స్ మనం తీసుకోండి, అది నేను చెప్పేది. అలా కాకుండా నేను మొత్తం ఇన్వెస్ట్ చేస్తానంటే మీ ప్రాఫిట్స్ని హోల్డ్ చేయండి. ఇప్పుడు సపోజ్ నేను కంపెనీ కొన్నాను, ఇన్వెస్ట్ చేశాను, నాకు 10,000 ప్రాఫిట్ వచ్చింది, ఆ 10,000 షేర్లు దానిలో ఉంచేయండి, ఆ క్యాపిటల్ బయట తీసుకోండి, అదొక స్ట్రాటజీ. ఓకే. ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి బ్యాంకు 1600లో కొన్నాను, 1750 వచ్చింది. ఇప్పుడు 100 షేర్స్ కొన్నాను, 1,70,000 ఇన్వెస్ట్ 1,60,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక 15,000 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఆ 15,000 ప్రాఫిట్ బయటకు తీయకుండా 15,000కి ఎన్ని షేర్లు వస్తాయి, ఒక 10 షేర్లు వస్తాయి, ఆ 10 షేర్లు కొని అలా ఉంచేయండి, 90 బయటికి తీయండి, మీ ఇన్వెస్ట్మెంట్ బయటికి తీయండి. సో మన క్యాపిటల్ మనం అంటే సేఫ్ గానే ఉంటుంది కాబట్టి ఆ షేర్స్ ఇక ఫ్రీ షేర్స్ అయిపోతాయి మీకు. సో లాస్ అనేది ఏమి ఉండదు, ఇంకా లాస్ ఉండదు అప్పుడు. సో మీరు సంపాదించేది ఎవరైనా కానీ ఈ ర్యాలీస్లోనే కరెక్ట్గా ఈ మైండ్ సెట్ని వాడుకొని మీరు సంపాదించండి, ఆ షేర్లు కొనుక్కోండి, మళ్ళీ క్యాపిటల్ బయటికి తీయకుండా మీరు ఇక్కడ తీయండి. ఇప్పుడు ఎందుకంటే ఒకే కంపెనీ విపరీతంగా వెళ్ళిపోదు కదా ఒకసారి, మళ్ళీ రెండో కంపెనీ చూడండి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకో కంపెనీ ఏముంది దాన్ని చూడండి, మళ్ళీ దానిలో వచ్చిన ప్రాఫిట్ని. అలాగే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సింగిల్ స్టాక్ మనం కోటీసులు అవ్వచ్చని. అలాంటి టైం ఇది, అంటే మీరు ఎక్కువ షేర్లు అక్యుములేట్ చేసే టైం ఇది. మీరు ఒక మంచి కంపెనీని, ఫ్రంట్ లైన్ కంపెనీని ఐడెంటిఫై చేసుకొని దానిలో రొటేట్ చేసుకొని దానిలో షేర్స్ని అక్యుములేట్ చేయి. అంటే బయట వేరే కంపెనీలో ప్రాఫిట్ తీసుకోవటం, ఆ ప్రాఫిట్ ఈ స్టాక్ కొనుక్కోవటం,
వేరే ఒక స్టాక్స్ కంపెనీని పెట్టుకొని ఆ కంపెనీలో అక్యుములేట్ చేయండి. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు ఎస్బీఐ అవనివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవనివ్వండి, ఐసిఐసిఐ ఏదో ఒక కంపెనీని మనం స్టాండర్డ్ తీసుకొని మీరేం చేయాలి, ఆ పోర్ట్ఫోలియో మిగతా కంపెనీల్లో వచ్చిన లాభాలన్నీ ఈ షేర్లు కొనండి. ఇప్పుడు ఆ స్టాక్ కంపెనీ అనేది టాప్ స్టాక్ చూడాలా, మిడ్ స్టాక్ చూడడం బెటర్? టాప్ కంపెనీ కంపల్సరీ టాప్ కంపెనీ చూసుకోవాలి. అది పర్ఫార్మెంట్గా ప్రూవ్డ్ కంపెనీ ఉండాలి, మనకి ఎప్పుడు ఉండాలి దానిలో. అలాంటి కంపెనీ తీసుకొని ఆ షేర్లు ఇక డైలీ ఏం చేయాలంటే వేరేగా ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేసినా దానిలో వచ్చే ప్రాఫిట్స్ని దానిలో డైవర్ట్ చేస్తే మీరు మంచిగా అక్యుములేట్ చేసే టైం ఇది. వెరీ గుడ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. అంటే దెర్ ఇస్ జీరో లాస్. మీరు ఏదైతే ఓన్లీ ప్రాఫిట్స్ ఉంటాయో ఆ ప్రాఫిట్స్ తోటి మీరు ఇంకో కంపెనీలో ఇన్వెస్ట్ చేసి అక్యుములేట్ చేస్తున్నారు షేర్ చేసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ రొటేట్ చేస్తూ ఉంటే మీరు స్లోగా ఏం చేయాలంటే ఆ ఇన్వెస్ట్మెంట్ని మనం సెక్యూర్డ్గా పెట్టేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎటు ఫాల్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి పెద్ద డ్యామేజ్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ మన షేర్లన్నీ ఫ్రీ షేర్స్ ఉంటాయి కాబట్టి. సో లాస్ అయితే ఉండదు, పోతే కొంచెం ప్రాఫిట్ తగ్గిందేమో అని అంతే ఉంటుంది తప్ప మీకు ఏమీ డ్యామేజ్ అవ్వదు. అంతేగాని ఇప్పుడు మనం ఉంచుకుందాము ఇంకా పెరుగుతుంది అనుకుంటే అక్కడ ఏమవుతుందంటే డిసప్పాయింట్ అవుతాం. మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు చూడండి, రీసెంట్గా ఎస్బీఐ ఉంది 900కి వెళ్ళి మళ్ళీ 800 వచ్చింది జస్ట్ 1 monthలో. అలాగే టాటా మోటార్స్ 1160కి వెళ్ళింది, ఇప్పుడు 960కి వచ్చింది. అంటే విత్ ఇన్ 1 monthలోనే 200 points ఇలా డౌన్ అయితే అప్పుడు 900లో కొన్న వాళ్ళు 1100లో అమ్మలేదంటే వాళ్ళు డిసప్పాయింటే కదా. పక్కా మళ్ళీ ఇది 1160కి వెళ్ళాలంటే కనీసం 3 months 4 months పట్టచ్చు, ఇంకా ఎంత టైం అయినా పట్టచ్చు. సో ఇప్పుడు అట్లీస్ట్ మీరు ఆ ప్రాఫిట్ వరకు ఉంచుకుంటే ఆ మిగతాది బయటలో అయితే ఆ అమౌంట్ అయితే ఓకే, ఈ అమౌంట్ నేను ప్రాఫిట్ తీసాను అని ఒక పర్ఫార్మెన్స్ కనపడుతుంది కదా. కరెక్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే మేజర్గా మనందరం చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే మనం ఏ ట్రేడ్ చేసామనేది మనకు ఒక ట్రేడ్ రికార్డ్ ఉండదు. అలా కాదు, మీరేం చేయాలంటే ఇప్పటి నుంచి ఏ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అవనివ్వండి, ట్రేడ్ అవనివ్వండి, ఏది కొన్నాను, బై రేట్ ఎక్కడ, క్వాంటిటీ, కంపెనీ నేమ్, డేటు, ఇలా ఒక టేబుల్ లాగా వేసుకోండి. డేట్, ఏ డేట్లో కొన్నా, ఏ కంపెనీ కొన్నా, ఎంత క్వాంటిటీ, బై రేట్ ఎంత, నేను ఎక్కడ అమ్మాను, అమ్మిన ప్రాఫిట్ లాస్ట్ ఎంత, ప్రాఫిటా లాసా, ఆ తర్వాత ఏ డేట్లో అమ్మాను, సో ఎన్ని రోజులు హోల్డింగ్ పీరియడ్, ఈ స్టేట్మెంట్ వేసుకోండి. అదే ఎవ్రీ వీక్ సాటర్డే సండే మనం చూసుకుంటుంటే మన మిస్టేక్స్ అన్నీ అక్కడ తెలుస్తుంటాయి. ఏది డెడ్ అయిపోయింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిపోయింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ రొటేట్ చేసాం. ఎందుకంటే మనము ఎక్కువ మనీ పెట్టలేం కదా, 10 లక్షలు పెడతాం, 20 లక్షలు పెడతాం. అదే ఇప్పుడు 2 కంపెనీలు బ్లాక్ అయిపోయాయి అనుకోండి, మనీ రొటేట్ ఆగిపోతుంది. సో ఇంకేం ఉండదు ఇక. అందుకని ఈ ట్రేడ్ జర్నల్ అంటుంది, ఈ ట్రేడ్స్ని రాసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవచ్చు ఏం జరుగుతుంది దీనిలో మనకి. ఎందుకంటే డబ్బు నాది, ప్రాఫిట్ నాకు రావాలి, నాకు ప్రాఫిట్ కోసం ఇందులో దిగాను కాబట్టి ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. చాలా మంది ఏంటంటే పోర్ట్ఫోలియోలో కనిపిస్తుంది కదా అని చాలా నెగ్లెక్ట్ చేసుకుంటారు. అది కాదు, పోర్ట్ఫోలియో కనిపించేది ఏంటంటే అది కంపెనీ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కానీ దాన్ని రివ్యూ చేయటం కానీ దాన్ని చెక్ చేసుకోవటం కానీ ఉండదు. తర్వాత ఏంటంటే ఇప్పుడున్న నెక్స్ట్ నేను చెప్పింది ఏంటంటే ఈ ర్యాలీలోనే మనం షేర్ రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఆ షేర్ రొటేషన్ చేసి అసలు డైలీ మనం ఎంతో కొంత ఇన్వెస్టర్ అవనివ్వండి, ట్రేడర్ అవనివ్వండి, ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇది ఒకటి మనం నేర్చుకోగలిగితే డైలీ మనకి ఇప్పుడు మార్కెట్ ర్యాలీలోనే పట్టుకోవాలి మనీ, ఇంకా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించాలి అవకాశం ఉంది. కాబట్టి స్టాక్ రొటేషన్ ఒకటి కంపల్సరీ చూసుకోవటం, అలాగే ట్రేడ్ జర్నల్ మెయింటైన్ చేయటం, అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టుకోవటం. మొత్తం లాంగ్ టర్మ్ పెట్టుకున్నా కానీ ఎక్కువ పోర్ట్ఫోలియో జనరేట్ అవ్వదు. సో 50% లాంగ్ టర్మ్ పెట్టుకొని 50% షార్ట్ టర్మ్ పెట్టుకొని అలా మీరు చేయటం ద్వారా మంచి పోర్ట్ఫోలియో, మంచి అమౌంట్ సంపాదించవచ్చు. ఓకే. సో మరి ఇంట్రాడే చేసే వాళ్ళకి ఈ ర్యాలీ ఎంతవరకు బెనిఫిట్ అవుతుందంటారు? ఎక్సలెంట్ మేడం. ఇంట్రాడే పారామీటర్ ఏంటంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంట్రాడే కంపల్సరీ డైలీ నేను చెయ్యాలి. డైలీ నేను ఇక్కడ ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా, ఇక్కడ నాకు నేను రోజుకి ఎన్ని ట్రేడ్ చేశాను అనేది ఇంపార్టెంట్ కాదు, నాకు అసలు ఎంత వస్తుంది ఎంత పోతుంది. వీళ్ళు ఎక్కువ ట్రేడ్ జర్నల్ రాసుకోవాలి. చాలామంది ఇంట్రాడే చేసేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీస్లో బ్రోకరేజ్ తక్కువ ఉందని చెప్పేసి ఎక్కువ సార్లు ఎక్స్పోజ్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో
ఎక్కువ సార్లు ఎవరైతే ఎంటర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువ లాస్లో అవుతుంటారు. మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ట్యాక్సెస్ పెరిగాయి, తర్వాత ఎక్స్చేంజ్ రేట్స్ కానీ ఎస్టీటీలు జీసీ ఇవన్నీ పెరిగినాయి. ఇంట్రాడే ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్ కిందకు వస్తుంది, ట్యాక్సెస్ ఎక్కువ పడుతున్నాయి. కరెక్ట్. కాబట్టి మీరు ఊరికే 10 షేర్లు నేను 100 షేర్లు కొనేసి ₹2 అమ్మితే 200 వచ్చేస్తాయి అంటే ఆ 200కి మీరు ట్యాక్స్ ఎంత, ఈ బ్రోకరేజ్ ఎంత, ఇవన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని అసలు వర్కౌట్ అవుతుందా లేదా. ఇవాళ బాగా ఆలోచించాల్సిన టైం మనందరికీ ఏంటంటే ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ అసలు ఈ బిజినెస్ నాకు వర్కౌట్ అవుతుందా, దీనిలో నిజంగా నాకు డబ్బులు వస్తున్నాయా. ఎందుకంటే ఒక ఎక్స్పైరీ డే కానీ ఒక బ్యాడ్ డే చాలు మొత్తం 5 రోజులు సంపాదించిన దానిలో 6వ రోజు లాస్ అయిపోతున్నాం. మీ అందరికీ ఇది ఈ ట్రేడ్ జర్నల్ డైలీ రాసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇంట్రాడేలో నాకు అసలు ఉందా. నేను చెప్పేది ఏంటంటే ఇంట్రాడే అవ్వచ్చు, డెలివరీ అవ్వచ్చు, డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా, మన లాంగ్వేజ్ రెండే. మనకి లాంగ్వేజ్ ఏంటి, మన లాంగ్వేజ్లో డబ్బులు వస్తున్నాయా డబ్బులు పోతున్నాయా. ఇప్పుడు ఇంత కష్టపడి డే మొత్తం నేను స్పెండ్ చేసి నాకు ఏం రానప్పుడు ఎందుకు అంత టైం వేస్ట్ చేసుకోవాలి. సో మీరు ఏంటంటే టెక్నికల్గా ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఎమోషనల్ ట్రేడింగ్ ఒకటి, రివెంజ్ ట్రేడింగ్ ఒకటి, అలాగే ఊరికే స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్, ఈ 3 చేయకూడదు. ఓన్లీ చార్ట్స్ చూడండి, చార్ట్స్ చూసి టెక్నికల్గా నేను స్ట్రాంగ్గా ఉన్నాను అన్నప్పుడు మాత్రమే మీరు ఎంట్రీ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, నేను ఎంత క్వాంటిటీ, రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, ఇలా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ఇంట్రాడే. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మీకు వచ్చినట్టు. సో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కాకుండా నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రేడ్స్ మనం తీసుకోవటం ద్వారా మనం సక్సెస్ అవుతాం. ఓకే. సో ఈ ర్యాలీలో ఉన్నప్పుడు ఇంట్రాడే వాళ్ళకి అంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుందంటారా సార్? బెనిఫిట్ వస్తుంది మేడం. ఇంట్రాడే అంటే స్కిల్స్ ఉండాలి. అంటే బెనిఫిట్ అంటే స్కిల్స్ ఉండాలి, దాన్ని తగ్గ వర్కౌట్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఇంట్రాడే అని చెప్పి 9:15కి ఎంటర్ అవుతుంటారు. ముందు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి మనం. 8:30కి 8 o'clockకి అసలు మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి ఇవాళ మూమెంట్, ఏ స్టాక్స్లో ఉన్నాయి, ఏ స్టాక్స్లో ఏ ఎంట్రీ లెవెల్లో కొనాలని ముందు ఒక 1 hour ప్లాన్ చేసుకొని అప్పుడు ఇంట్రాడే రావాలి. చాలామంది బ్లైండ్గా 9:30కి 9:15కి వచ్చేసేసి 4 ట్రేడ్ చేసేసి అప్పుడు చేస్తానంటే అవ్వదు. ముందే ప్లాన్ చేసుకుంటే ఆ స్టాక్ సెలెక్షన్ చేసుకొని ఆ ముందు రోజు ఏవైతే మూమెంట్ స్టాక్స్ ఉన్నాయి ఏంటని చూసుకొని చేసుకుంటాం. ఓకే. సో మరి ఇప్పుడైతే ర్యాలీ నడుస్తుంది, మరి ఈ ర్యాలీ ఇంకా ఎంతవరకు ఉండబోతుంది అంటారు? ర్యాలీ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. ఎందుకంటే ప్రతి సెక్టర్స్ పెరుగుతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్లో బ్యాంకు, మన సెంట్రల్ బ్యాంక్ కూడా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తగ్గిస్తుంది రేట్లు, వడ్డీ రేట్లు తగ్గిస్తారు. సో ఇవన్నీ కొంచెం పాజిటివ్సే కనపడుతున్నాయి. సో బై అండ్ డిప్ స్ట్రాటజీ ఇప్పుడైతే ఇమీడియట్గా క్రాషెస్ అయితే కనపట్ల ప్రజెంట్ ఉన్న, అదే ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ అయితే తప్ప క్రాష్ అనేది గ్లోబల్ ఎఫెక్టే తప్ప మామూలు ఇండియన్ ఎఫెక్ట్ పెద్దగా ఏం లేదు. కాబట్టి ఇది ఒక మంచి సంపాదించుకునే టైము. కాబట్టి అందరూ కూడా ఇది అంటే జాగ్రత్తగా కాషియస్గా ఉండి సంపాదించుకోవాలి. కరెక్ట్. అది ఏమాత్రం మార్కెట్స్ ఫాలో అవుతున్నా ముందు బయటకు వచ్చేయండి, కొంచెం అనిపించిన బయటకు వచ్చేయండి, తర్వాత మళ్ళీ డౌన్ అయ్యాక మళ్ళీ అంటారండి అలా. అంతేగాని అలాగే మార్కెట్లో ఉంటే మనకేమి డబ్బులు రావు. రొటేట్ చేసుకోవటం ద్వారా మనకు వస్తాయి. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మార్కెట్స్లో అయితే ర్యాలీ నడుస్తున్నాయి. మంచిగానే మనం కరెక్ట్గా క్యాలిక్యులేటివ్గా ఈ టైంలో అయితే ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎప్పుడు క్రాష్ అవుతుందో తెలియదు కాబట్టి జాగ్రత్తలు కూడా అంతే తీసుకోవాలి అనుకుంటున్నాం. సో ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.